శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. శ్రీరాముడు సింహాసనంపై కూర్చున్నాడు. హనుమంతుడు శ్రీరాముడి పాదాల దగ్గర నేలపై కూర్చున్నాడు. అప్పుడు శ్రీరాముడు సీతమ్మతో, మీరు హనుమంతునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇవ్వవచ్చు అని అంటాడు. అప్పుడు సీతమ్మ తన మెడలో నుండి ఒక అందమైన అమూల్యమైన ముత్యాల దండను హనుమంతుని మెడలో వేస్తుంది. అందరూ ఆ హారాన్ని ప్రశంసిస్తున్నారు. హనుమంతుడు కూడా ఆ ముత్యాల హారాన్ని చూస్తూ, ఏదైనా విలువైనది కావాలంటే భగవంతుడు లోపల ఉండాలని హనుమంతుడికి ఆసక్తి కలిగింది. అప్పుడు ఈ ముత్యాల లోపల శ్రీరామచంద్రుడు ఉన్నాడా అని తనిఖీ చేయడానికి హనుమంతుడు తన దంతాలతో ఆ మాలలోని ముత్యాలలో ఒకదాన్ని సున్నితంగా విరిచాడు. భగవంతుడు అందులో లేడు. ఆ తర్వాత మరో ముత్యాన్ని పగలగొట్టాడు. అందులో భగవంతుడు లేడు. ఆ సమయంలో విభీషణుడు జోక్యం చేసుకొని, హనుమా, ఏం చేస్తున్నారు మీరు? ఆ విలువైన హారాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు అని అడిగాడు. దానికి హనుమంతుడు, ఇందులో భగవంతుడు లేరు కాబట్టి నాకు ఇది విలువైనదిగా అనిపించలేదు. దానికి విభీషణుడు హనుమంతుడితో, నీ శరీరంలో భగవంతుడు ఉన్నాడని మీకు ఖచ్చితంగా తెలుసా అని అన్నాడు. దానికి హనుమ, తెలీదు, కానీ ఆయన లేకపోతే నాకు ఈ శరీరం అవసరం లేదు అని హనుమంతుడు తన గోళ్లతో తన ఛాతిని చీల్చివేశాడు. ఆయన సింహాసనంపై కూర్చున్నట్లే హనుమంతుడి లోపల కూడా కనిపించాడు. ఆయన ఎల్లప్పుడూ హనుమంతుని హృదయంలో ఉంటారు. ఆ తరువాత శ్రీరామచంద్రుడు తన చేతితో హనుమంతుని ఛాతిని తాకితే ఒక్క మచ్చ కూడా మిగల్లేదు. అప్పుడు భగవంతుడు స్వయంగా హనుమంతుని మెడలో ఆ ముత్యాల దండను వేస్తాడు. ఇది నిజాయితీ గల భక్తుల పట్ల శ్రీరాముడి ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఈ కథ ద్వారా దేవుడు మనకు స్వచ్ఛమైన హృదయాల్లో నివసిస్తాడని మనకు చెబుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.